శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వినోద్. ఈరోజు వచ్చేసి మన ముందు బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ కర్ణమ్మ గారు ఉన్నారు. ఆవిడతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ, ఈ రోజుల్లో అత్యవసర పరిస్థితులకు డబ్బును ఏ విధంగా నిల్వ చేయాలి ఏంటి అనేది కొంతమంది తెలియట్లేదు. సో అలాంటి వాళ్ళ కోసం మీరేమన్నా చాలా మంది ఉన్నారు ఇవ్వాలి. ఈ అంశం గురించి మాట్లాడడానికి. ఆ, ఇప్పుడు మనము ఒకప్పుడు కొంచెం డబ్బులు ఎక్కువగా ఉంటే బ్యాంకుకి వెళ్ళి అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోవడము, లేదా ఏదైనా బంగారము కొనుక్కొని బంగారాలు రూపంలో దాచిపెట్టుకోవడము, లేదా విలువైన వస్తువుల్ని కొనుక్కోవడము. తర్వాత కాలక్రమేణా పిఎల్ఓటి ఫ్లాట్లు, ఆ, ఎఫ్ఎల్ఏటి ఫ్లాట్లు కొనుక్కోవడము, వాటి మీద ఇన్వెస్ట్ చేయడము. ఉమ్, అలాగే మనము నివసించడానికి మనకి ఆల్రెడీ ఒక స్వగృహం ఉంటే 2-3 కొనుక్కోగలిగే స్తోమత ఉంటే కొని వాటిని కిరాయిలకు ఇచ్చి అవును. ఆ వచ్చే రెంట్లని బ్యాంకుల్లో సేవింగ్స్ చేయడము, ఈ రకంగా అనేక ఆలోచనలను ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు సమాజంలో అడుగడుక్కి బోల్డ్ మంది ఉన్నారు. ఓకే. వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి, వాళ్ళకి సహకరించడానికి, దానికి సంబంధిత వ్యాపారాన్ని ఎన్నుకున్న వాళ్ళు కూడా రెడీగా ఉంటారు కాచు కూర్చొని. ఆ, వాళ్ళు ఈ రోజుల్లో అవసరం ఉన్నా లేకపోయినా సెల్ ఫోన్లు వచ్చేసాయి కదా, అవును. ఫోన్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడము, ఫోన్లో ఫోన్ చేసి మీకు లోను కావాలా మేము ఇస్తాము, మీకు స్థలం కావాలా మేము చూపిస్తాము, మీకు అద్భుతమైన గ్రేటర్ కమ్యూనిటీ ఫ్లాట్లు అతి చౌక ధరలో మేము ఇప్పిస్తాము. 3 కోట్లకే మేము ఇప్పిస్తాము, అందమైన ప్రశాంతమైన వాతావరణంలో ఇండిపెండెంట్ విల్లాలు ఉమ్, కేవలం 10 కోట్లకే ఉమ్, మేము ఇప్పిస్తాము అని వాళ్ళు ఫోనుల్లో అవును, మెసేజ్లు అవును. పెట్టడం. అందరి ఫోన్లకి మనం ఫోన్ నెంబర్ ఇవ్వం, అవును, వాళ్ళు తెలుసుకుంటారు. అవును, ఎందుకంటే వాళ్ళ వ్యాపారంలో భాగం అది. అంతే. వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఫోన్లు చేసేయడం, మెసేజ్లు పెట్టడం. అవును, ఇంకా మనం ఆ నెంబర్ బ్లాక్ చేసేదాకా వాళ్ళు అదే పనిలో ఉంటారు. వాళ్ళు అలా ఆపేసి ఒకళ్ళని బ్లాక్ చేస్తే ఇంకోటి మొదలవుతారు. చేస్తాం. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఒకళ్ళు కాదు, కొన్ని లక్షల మంది ఉన్నారు ఎంప్లాయీస్, అవును. వాళ్ళు అదే పనిలో ఉంటారు. సో దీన్ని మనము ఆపలేకపోతున్నాము. ఉమ్, ఒక్కోసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాము ఆ బాధ ఆ బెడద నుంచి తప్పించుకోవడానికి. అయితే అవి ఒక రకంగా మానవుడు ధనాన్ని నిల్వ చేసుకోవడానికి అవసరార్థము ధనము అత్యవసరమైనప్పుడు ఇటువంటి ఆస్తుల్ని బేస్ చేసుకొని ఉమ్, తన కష్టాలని ఇబ్బందుల్ని తీర్చుకోవడానికి వినియోగపడతాయి, నో డౌట్. ఓకే. కానీ అది వేలం వెర్రిగా పిచ్చిగా మారకూడదు. ఓకే. అవసరానికి మించి ఉంటే ఆలోచనలు కూడా పక్కదారులు పడతాయి, దురలవాట్ల పాలవుతారు. పిల్లలు కూడా ఎలా తయారవుతారంటే, ఎరా మీ నాన్నకి అక్కడో ఫ్లాటు, ఇక్కడో విల్లా, అక్కడో స్థలము, బ్యాంకులో ఇంత నిలవ, మీ అమ్మ దగ్గర 50 కేజీలు గోల్డ్ ఉందటగా, ఏ ఐడి రైట్స్ అవ్వలేదా మీ ఇంట్లో, ఉహు, వాళ్ళకి కూడా మేనేజ్ చేస్తున్నారు అనమాట. ఉమ్, ఇలా మాట్లాడే అంకుల్స్ ఆంటీస్ ఉంటారు. ఉమ్, దాంతో ఈ పిల్లలకి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఓహో, మా పేరెంట్స్ ఇంత ప్రాపర్టీని మాకు తెలియకుండా దాచారా, ఉమ్, అంతే మనకేంట్లే అనుకోవడం, చదువులు మానేయడం, దురలవాట్లు చేసుకోవడం, ఉమ్, ఓయో రూములు ఆయో రూములకి వెళ్ళిపోవడం, అమ్మాయిలతో అబ్బాయిలు, అబ్బాయిలతో అమ్మాయిలు, వెచ్చలవిడి శృంగారాన్ని చేయడము, దురలవాట్లు చేసుకోవడం, డ్రగ్స్ అడిక్ట్ అవ్వడము, తర్వాత బెట్టింగ్ యాప్స్, ఆ యాప్స్, ఈ యాప్స్ అంటూ ఎగబడ్డము, తెగబడ్డము, వాళ్ళ జీవితాల్ని సర్వనాశనం చేసుకోవడానికి తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ఈ ఆస్తుల వివరాలు తెలియడము కూడా ఒక కారణంగా మారిపోయిందండి. ఓకే. నేను చూస్తున్నాను, నా దగ్గరికి ఓకే. బాధితులు వస్తారు కదా, మా పిల్లలు ఎలా అయిపోయారు అలా అయిపోయారు. అవును. ఎందుకు అవ్వరు? సమాజం ఎలా ఉంది? ఉమ్, మీ ఆస్తి వివరాలను ఉమ్, గోప్యంగా ఉంచుకోండి. ఓకే. కన్న బిడ్డలైనా సరే వాళ్ళు కష్టపడి సంపాదించుకోమని చెప్పండి. ఓకే. మీ అబ్బాయి బైక్ అడిగాడా 2 లక్షల రూపాయలు పెట్టి, లేదా 10 లక్షలతో కారు కొనమన్నాడా? రే
నేను కష్టపడి సంపాదించుకొని ఇవన్నీ కొన్నాను, ఉమ్, నువ్వు కూడా కష్టపడి సంపాదించుకొని నీకేం కావాలో అది కొనుక్కో అని చెప్పండి. అడిగిన వెంటనే కొనివ్వకండి. ఉమ్, 4 రోజులు ఏడుస్తాడు, అవును ఏడవని. ఏడిస్తే ఏమైపోదు. అవును బెదిరిస్తారా, బ్లాక్మెయిల్ చేస్తారా? మందలించండి, అవును కౌన్సిలింగ్ ఇప్పించండి. అవును అంతేగాని అడిగిన వెంటనే వాళ్ళ కోరికలు తీర్చకండి. అవును వాళ్ళు చెడిపోవడానికి మీరే కారకులు అవుతారు పరోక్షంగా. అవును అంచేత ఇటువంటి ఆస్తులు ప్రాణవసరం వచ్చినప్పుడు ఎవరో బంధువులు వాళ్ళు పెళ్లి చేయలేని స్థితిలో ఉంటారు, ఉమ్, లేదా ఎవరో తెలిసిన మిత్రులు వాళ్ళ పిల్లకి ఏదో అనారోగ్యం వస్తుంది, వాళ్ళ పిల్లాడికో పిల్లకో, ఉమ్, లేదా ఎవరికో యాక్సిడెంట్ అయ్యి అత్యవసరంగా ఆపరేషన్ చేయాలి, 10 లక్షలు ఖర్చు అవుతుంది అంటారు. అప్పుడు మీరు ఆదుకోవడానికి మీకు అనేక ఆస్తులు ఉన్నా కూడా మనసు రాదు. ఓకే ఎందుకు రాదు? మీ పిల్లలు అడ్డుగోడలుగా మారిపోయారు, అవును దురలవాట్లతో పుచ్చిపోయారు. అవును వాళ్ళ కోసం ఆలోచిస్తారు మీరు, అంతే ఇంకెవరి గురించి ఆలోచించే పరిస్థితిలో ఉండరు. అందుకని మీరు మంచి పనులు చేయాలి, సజ్జీవనం గడపాలి అంటే మీరు కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల్ని కానీ, మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని కానీ వాటిని నిలబెట్టుకోండి. నిలబెట్టుకొని గోప్యంగా ఉంచుకొని అవసరమైనప్పుడు పిల్లలకి పంచి ఇవ్వండి. మీకు అనేది లేకుండా ఆఖరి నయా పైసాతో సహా ఊడ్చి వాళ్ళకి పెట్టవలసిన అవసరము లేదు. మీకు అనేది మీ ప్రాణాలు పోయేంత వరకు మీ పేరులో కొంత ఉండాలి. ఉమ్, ఎందుకంటే ఈ కాలం పిల్లలు తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడటం లేదు. చాలా మంది అవును అవును ఓల్డేజ్ హోములకి పరిమితం అయిపోతున్నారు, లేదా ఇంట్లోనే ఉండి పని వాళ్ళ పాలవుతున్నారు, లేదా ఇంట్లోనే ఉండి ఎవ్వరు చూడని దుస్థితిలో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. అవును ఇల్లు కూడా సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. అవును అనేక రకాల బాధల్లో అనుభవిస్తున్నటువంటి మనుషులు లక్షలలో ఉన్నారు. అవును అందువల్ల అటువంటి వాళ్ళకి ఇటువంటి ఆస్తిపరులు సద్గుణాలతోటి, సద్భావనతోటి సేవా కార్యక్రమాలు చేయడానికి వినియోగించాలి అంటే సకాలంలో మీ ప్రాపర్టీస్ మీ అదుపాజ్ఞల్లో ఉంటే చేయగలరు ఏవైనా మంచి పనులు. లేకపోతే ఎవరికి మంచి చేయలేరు. మీకు కష్టం వచ్చినా కూడా మిమ్మల్ని మీరు కూడా చూసుకోలేని దుస్థితి వస్తుంది. అంచేత ధనాన్ని కూడా గౌరవించాలండి. అవును లక్ష్మీదేవిని గౌరవించాలి. అవును ధనం అంటే ఆస్తులన్నీ కూడా అవును వాటిని కాపాడుకోవాలి. అలాగే 10 మందితో కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. ఇంట్లో మీ పిల్లల్ని కూడా నార్మల్గా పెంచి పెద్ద చెయ్యాలి తప్ప వాళ్ళకి చిన్నప్పటి నుంచే రే ఏంటి ఎలా పెడుతున్నావు కాలేజీకి, ఆ బస్సుల్లో వద్దు, ఆ మెట్రోలో వద్దు, మన కారు ఉందిగా డ్రైవర్ డ్రాప్ చేస్తాడు, ఇలాంటివి మానండి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలాంటి దురలవాట్లు చేయకండి. అందరిలాగే వాళ్ళని బస్సులో వెళ్ళనివ్వండి, మెట్రోలో వెళ్ళనివ్వండి, సైకిల్ మీద వెళ్ళనివ్వండి. వాళ్ళకి కష్ట సుఖాలు తెలిసి రావాలి. అలా తెలియకుండా ఇలా మీరు అరచేతిలో పెట్టుకొని పెంచితే మీకు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు, మరి చూసుకోండి. అంచేత సమయానికి మన ఆస్తులు, మనని దాచుకున్న ధనము వినియోగపడాలి అంటే దాన్ని జాగ్రత్తగా మదుపు చేసుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు. ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అనేది 1కి 10 సార్లు అనుభవజ్ఞుల్ని సంప్రదించి లేదా తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే ధనము ఆస్తులు అనేవి కష్టకాలంలో మీకే కాదు ఎవరికైనా కూడా మీరు వినియోగించగలుగుతారు. జై గురుదేవ. జై గురుదేవ. థ్యాంక్ యూ అమ్మా.